ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైతే థర్డ్ సెమ్ మార్చిలో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ అనమాట మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి మనకు ఈరోజు మన వీడియో వచ్చేసరికి థర్డ్ సెమ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశాయి. ఆ రిజల్ట్స్ని మీరు ఏ విధంగా మీ ఫోన్లోనే సింపుల్గా చూసుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగచ్చు. మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం రిజల్ట్స్ అయితే చూసుకుందాం. ఏ విధంగా రిజల్ట్స్ చూసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే మన మార్చి లోపల థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ రిజల్ట్స్ని మనం ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముందుగా మీ ఫోన్లో గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది కదా. ఈ విధంగా ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసేయండి. మనకి క్లిక్ చేసిన తర్వాత మనకి విధంగా ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనము కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ అయిన తర్వాత మనకు చూడండి ఇక్కడ కిందికి మనం స్క్రోల్ చేస్తే అడ్మిషన్ నోటిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ నుంచి మనం మళ్ళీ క్రిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్టూడెంట్ క్విక్ లింక్స్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంకా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఉందన్నమాట. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి యూజీ CBSE థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్చ్ 2024 అనమాట. దానికి సంబంధించిన లింక్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్ మనం ఏ విధంగా చూసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఈ లింక్ పైన క్లిక్ చేయండి. నేను ఇప్పుడు చెప్పాను కదా యూజీ CBSE థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పైన లింక్ పైన క్లిక్ చేసేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ట్యాబ్. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి చూడండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఇండియా రికగ్నైజ్డ్ బై UGC అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కింద స్క్రోల్ చేస్తే లాగిన్ డీటెయిల్స్ అని ఉందా. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ దగ్గర మనము ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ మీ ఎవరైతే యూజీ కోర్సెస్ అంటే డిగ్రీలో ఎవరైతే అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక అడ్మిషన్ నెంబర్ అయితే కేటాయించబడుతుంది. ప్రతి క్యాండిడేట్కి ఒక అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. అదే ఆల్ టికెట్ నెంబర్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ నెంబర్లో లాస్ట్ 7 డిజిట్స్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి మీరు లాస్ట్ 7 డిజిట్స్. ఇక్కడ తర్వాత మనకు సెమిస్టర్ ఇక్కడ మీరు థర్డ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఇక్కడ థర్డ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్పెల్ అనేది మనకు మార్చ్ అనేది చూపిస్తుంది. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఏ విధంగా ఎంటర్ చేసి రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉందా మనకు సెమిస్టర్ అని అక్కడ మనకు థర్డ్ సెమిస్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్పెల్ అడుగుతుంది. స్పెల్ అనేది మనకి ఇక్కడ మార్చ్ అని సెలెక్ట్ చేసుకోండి. మార్చ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. చూడండి క్యాప్చా ఎంటర్ చేసేయండి. చూడండి మీకు అడ్మిషన్ యొక్క లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెమిస్టర్ అనేది మనకు థర్డ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి థర్డ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ స్పెల్ వచ్చేసరికి మార్చ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ డిస్ప్లే లోపల మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు చూసుకున్నట్లయితే మనకు బేసిక్ డీటెయిల్స్ ఇస్తారనమాట. అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేమ్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము అండ్ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మీడియం ఏది, మీ కోర్స్ ఏదో ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింది స్క్రోల్ చేస్తే మనం చూడండి క్రిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రాశారు థర్డ్ సెమిస్టర్ లోపల నేను ఇది బ్యాక్లాగ్ వాళ్ళకి చూపిస్తున్నాను. రెగ్యులర్ వాళ్ళు కూడా సేమ్ ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. నేను ఒక బ్యాక్లాగ్ క్యాండిడేట్ యొక్క రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఇది ఇంగ్లీష్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈయన క్యాండిడేట్ వచ్చేసరికి మనకు 2 సబ్జెక్ట్స్ రాశారు కాబట్టి 2 సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు. మీరు అన్ని రాస్తారు కాబట్టి అన్ని సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఉందా ఫైనల్ రిజల్ట్ అనమాట. ఇది పాస్ అయితే పాస్ అనమాట. అక్కడ ఫెయిల్ అయితే ఫెయిల్ అని వస్తుంది. పాస్ ఉంటే పాస్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రేడ్స్ ఇస్తారు కదా, గ్రేడ్స్ అండ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన పాయింట్స్ మనకి ఇక్కడ చూడండి గ్రేడ్ పాయింట్స్ వచ్చేసరికి మనకు 5 వచ్చినాయి అనుకో. మనకు 5 గ్రేడ్ పాయింట్స్ వస్తే మనకి ఇక్కడ 45 to 49 మార్క్స్ వచ్చినట్లు మనకు. అదే 8 గ్రేడ్ పాయింట్స్ వస్తే మనకు చూడండి 8 వచ్చినట్లయితే మనకు 65 to 75 వచ్చినట్లు మనకు. ఈ రకంగా మనము చూసుకోవచ్చు. అన్ని గ్రేడ్ పాయింట్స్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు.
ఈ విధంగా మీరు థర్డ్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే మీరు లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.